ప్రభునామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ప్రభు కృపను బట్టి మనం అందరం బాగుండడానికి దేవుడు ప్రతి క్షణం కూడా మనల్ని ఆయన కనురెప్పాలే కాపాడుతున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. మరి గతించినటువంటి 2025 సంవత్సరం అంతా కూడా ఆయన దయగల రెక్కల నీళ్ళు మనల్ని దాచి కాపాడిన దేవాతి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. అంతేకాదు దేవుడు ఎన్నో రకాలుగా మనకున్నటువంటి ఇబ్బందులన్నిటి గుండా మరి దేవుడు ఎన్నో రకాలైనటువంటి అనుభవాలను ఇస్తూ అనుభవాల ద్వారా ఎన్నో రకాలైనటువంటి మంచి విషయాలను నేర్చుకోవడానికి దేవుడు కృప చూపిస్తూ ఉంటున్నాడు. దేవుని వాక్యంలో ఉంది కదా, సంవత్సరము ఒక దయా కిరీటాన్ని ధరింపజేయ దేవుడు మనకి. ఎందుకంటే సంవత్సరంలో గడిచే కొలది ఆయన యొక్క దయ అనేది మనకు ఒక కిరీటం వల్ల లభిస్తుందంట. నిజంగా ఎంత మంచి దేవుడు కదండి. మరి సంవత్సరాలు ఎన్నో గడిచిపోతున్నాయి మన జీవితంలో, కానీ మనము ప్రతి దినం కూడా మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళాలండి. సంవత్సరాలు ఎన్నో గడిచిపోతుండొచ్చు, కానీ మనం ఇంకా అదే స్థితిలో ఉంటే, అభివృద్ధి లేకపోతే ఎంత బాధపడతామో. ఒక బిడ్డ పుట్టిండు అనుకోండి, ఆ బిడ్డ పుట్టిన క్షణంలో కొన్నాళ్ళకి ఒక నెలకి ఆ పక్క చిన్నగా మలురుతుంది. ఆ తర్వాత బోర్ల పడడం, ఆ తర్వాత పాకడం, ఆ తర్వాత 4 కాళ్ళ పైన వెళ్ళడం, ఇలా అంటే నెలకి తన లోపల ఒక అభివృద్ధి అనేది జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి. మరి మన జీవితంలో కూడా ప్రతిరోజు మరి క్రీస్తులో పుట్టినటువంటి మనము దినదినము అభివృద్ధి చెందితే ప్రభువు కూడా ఆనందిస్తాడు. హల్లెలూయా. మరి ఇన్ని సంవత్సరాలుగా నువ్వు నీ కొరకు ఎంత ప్రయాసపడ్డావో నాకు తెలియదు, కానీ ఈ సంవత్సరం నుండైనా మనము దైవిక కార్యములను చేపట్టుదాం గాక. ఎందుకంటే క్రీస్తు రాకడ అతి సమీపంగా ఉంది. మనం ప్రతి సంవత్సరం 25 క్రిస్మస్కి చాలా హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకుంటాం, కానీ క్రీస్తు జననాన్ని ఎంత ప్రకటిస్తున్నామో క్రీస్తు రాకడను అంతకంటే ఎక్కువగా ప్రకటించాలి. ఎందుకంటే క్రీస్తు రాకడను గురించి తెలియనందువల్లనే కదా ప్రజలు నాశనమునకై చూస్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, మరి ఈ ప్రతి నూతన సంవత్సరం మనం ఏమనుకుంటామంటే, అబ్బా ఈ ఇయర్ అంత బాగాలేదు, కానీ రాబో ఇయర్ ఇక నూతన సంవత్సరం వస్తుంది, బాగుండాలని ఆశపడతాం, సంతోషం. కానీ రాబో యొక్క సంవత్సరం ఎంత బాగుండాలని నువ్వు ఆశపడుతున్నావో, నువ్వు దేవునికి అంతగా కమిట్ అయితే దేవుడు నిన్ను అంతగా కాపాడుతాడండి. కాపాడడం అనే కాదు, నిజంగా ఆయన ఉచితమైన కృప అండి. చాలాసార్లు మనం ప్రార్థన చేసుకోకుండా కూడా వెళ్తాం, అయినప్పటికీ ఆయన మనల్ని కాపాడుతూనే ఉంటాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అండి. దేవునికి స్తోత్రం. యెహోవా దేవుడు కాగలిగిన ధన్యులు అంటున్నాడు. కాబట్టి సంవత్సరంలో జరుగుతూ ఉన్నాయి కాబట్టి దేవుని కోసము మనము ఇంకా 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 మంచి కార్యములను చేపట్టి, ఎందుకంటే దేవుని సన్నిధికి వెళ్ళాక మనం ఎలా బ్రతికినాం అనేది లెక్క ఎంత చూస్తారో నాకు తెలియదు, కానీ ముఖ్యంగా దేవుడి కోసం మనం ఏం చేసామనేది అయితే లెక్కలోకి వస్తుంది. మరి ఎన్ని ఆత్మలను నడిపిస్తున్నాం ప్రభు చెంతకి, అంతేకాదు మనం దైవికంగా ఎంత ఎదుగుతున్నాం. ఎన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నెక్స్ట్ ఇయర్ అని ఎన్ని ఇయర్స్గా మన యొక్క దేవుని కోసం చేపట్టవలసిన కార్యాలను మనము వాయిదాలు వేసుకుంటూ వచ్చాము. ఒకసారి ఆలోచిస్తామా ప్రియమైన దేవుని బిడ్డ? నేను ఒక్కటి చెప్తా అండి, దేవుణ్ణి హత్తుకుంటే దేవుడు మనల్ని ఎత్తుకుంటాడు. ఆయన పాదాలు పట్టుకొని హత్తుకున్నామనుకో, దేవుడు మనల్ని ఎక్కడో నిలబెట్టేస్తాడు అద్భుత రీతిలో. ఎందుకంటే దేవుని వాక్యంలో ఉంది కదా, పెంట కుప్పలో నుండి దీనులను లేవనెత్తే దేవుడు, దరిద్రులను లేవనెత్తే దేవుడు. మనం మంచి జరగాలని మనం ఎంతో ఆశపడతాం, అది మంచిదే, కానీ ఎంతగా దేవుని తండ్రిలా గడపగలుగుతున్నాం, ఎంతగా దేవునికి కమిట్ అవుతున్నాం మనం. మరి దేవుని దగ్గరికి ఎక్కువగా మనం దేవునితో గడిపితే మీరు చూడండి, ఇన్నాళ్ళు నువ్వు చేయలేదేమో నాకు తెలియదు, కానీ ఈ ఇయర్ చేసి చూడు, దేవుడు ఎంత ఆశ్చర్య రీతిలో నిన్ను ఆశీర్వదిస్తాడో ఒకసారి చూడండి. ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు.
మరి మహిమ నుండి అధిక మహిమలోనికి మనం నడిపించబడాలని, ఈ రాబో సంవత్సరం అంతా కూడా ఆయన యొక్క నూతనమైన కార్యాలు మీ జీవితంలో జరగాలని, అంతేకాదు దేవుడు మంచి గోధుమతో తృప్తిపరుస్తానని ఆయన వాగ్దానం ఉంది. మరి ఆ రీతిలో మనందరిని ఆశీర్వదించాలని, మనల్ని తృప్తిపరచాలని నేను ప్రభు పేరట ఆశపడుతున్నాను మరియు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. అంతేకాదు ప్రభువు చిత్తమైతే ఈ సంవత్సరం జరగబో సంవత్సరంలో మరి ప్రతి రోజు కూడా మరి వాగ్దానాన్ని అనుదిన వాగ్దానం పెట్టాలని నేను ఆశపడుతున్నాను. మీలో చాలామందికి అనుదిన వాగ్దానం వినడము, షేర్ చేయడము, నెక్స్ట్ ఆ వాగ్దానం బట్టి ప్రార్థించుకోవడము చాలామంది చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఆ విధంగా ఇంకా క్రీస్తుకు దగ్గర కావాలని నేను ఎంతో ఆశపడుతూ మహిమ నుండి అధిక మహిమలోనికి మనం నడిపించబడాలని మనసారా వాంఛిస్తూ ప్రభు నామాన్ని స్తుతిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.